నమస్తే రాఘచంద్ర అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. మీకు ఇంతకుముందు బెల్లంతో కజ్జికాయలు చూపించాను. ఇప్పుడు చక్కెరతో కజ్జికాయలు చూపిస్తాను చూడండి. 1 కేజీ మైదా పిండిని ఇలా జల్లించి పెట్టుకోండి. చక్కగా జల్లించి ఉండలేకుండా నీట్గా జల్లించి పెట్టేసుకోండి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇలా పప్పులు గుల్చుకోండి. ఈ పప్పుల్ని కొన్ని చోట్ల పుట్నాల పప్పు అంటారు, కొన్ని చోట్ల బద్దశనగలు అంటారు, కొన్ని చోట్ల పప్పులు అంటారు. ఇది దేనికైనా అండి కేజీకి కేజీ పప్పులు తీసుకుంటే కేజీ చక్కెర, కేజీన్నర పప్పులు తీసుకుంటే కేజీన్నర చక్కెర. నేను కేజీన్నర పప్పులు తీసుకుంటున్నానండి. మా పాప వాళ్ళు ఊరికి పోతున్నారు, వాళ్ళు చేసిద్దామని కేజీన్నర పప్పులు కేజీన్నర చక్కెర తీసుకుంటున్నాను. అలాగే ఎండు కొబ్బరి కూడా 1/2 కేజీ కంటే తక్కువ అయితే తీసుకోవద్దు, బాగుండదు. 1/2 కేజీ కంటే ఎక్కువ తీసుకున్న, 1/2 కేజీ తీసుకున్నా కూడా బాగుంటుంది. మీ దగ్గర ఎండు కొబ్బరి చిప్పలు ఉంటే చక్కగా తురిమేసుకోండి. నా దగ్గర నేను దేవుళ్ళకు కొట్టిన కొబ్బరి అలా ఎండబెట్టుకుంటాను కాబట్టి అది ఉంది, అది వేసేస్తాను. ఈ గ్లాస్తో 10 గ్లాసులు 1.5 అయింది. 1.5 కేజీ చక్కెర పోసుకున్నాను. తర్వాత ఇలాచీలు ఒక 10-15 వేసాను. తర్వాత వేసినాక బాగా కిందికి పైకి బాగా కలపాలి. ఈ విధంగా ఎందుకు కలపాలంటే మనము మిక్సీకి వాయిల్గా పట్టుకుంటాం కదా, ప్రతి వాయికి తగినంత తీపి యాడ్ అవుతుంది. కాబట్టి బాగా చక్కగా కిందికి పైకల్లా పప్పులు, చక్కెర, ఇలాచీలను కలిపేసుకోవాలి. తర్వాత ఈ కొబ్బరిని చక్కగా మిక్సీకి పట్టేసుకోవాలి. అదే కొబ్బరి చిప్పలైతే తురిమి పెట్టుకోండి. ఈ పిండిని మనము మామూలుగా చపాతీ పిండిలాగా కొద్దిగా ఉప్పేసి నీళ్లు పోసుకొని కలిపేసుకోవాలి. నూనె పోయకూడదండి. నూనె పోసినామంటే రేకులు అతకవు. కాబట్టి ఓన్లీ నీళ్లు మాత్రమే పోసి కలిపేసుకోవాలి. బాగా అంతా చపాతీ పిండి ఎక్కువగా గట్టిగా కలపకూడదు, అలా మరీ జోరుగా ఉండకూడదు. ఒకవేళ కొంచెం లూజ్ అయిపోయింది అనుకోండి, మన దగ్గర మైదా ఉంటే కలుపుకోండి, మైదా లేకుంటే కొద్దిగా గోధుమ పిండి కూడా వేసి కలిపేసుకోవచ్చు. దాంట్లో దోషం ఇబ్బంది ఏమీ ఉండదు. అలా అయిపోయినాక 1 గంట అట్లా నానబెట్టేయాలి. ఈలోగా మనము ఈ పప్పులన్నిటినీ మిక్సీకి పట్టేసుకున్నాం కదా, ఆ మిక్సీకి పట్టేసిన దాంట్లో ఈ ఎండు కొబ్బరిని పట్టించిన దాన్ని కూడా చల్లేసి శుభ్రంగా పైకి కిందికి చక్కగా నీట్గా కలిపేయాలి. బాగా కలిసేలాగా నీట్గా కలుపుకొనేయాలి. ఇలా తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం చూసారా ఆ పిండిని, తెల్ల పిండిని, దాంట్లో పూరీ కంటే చిన్నవి, ఒక పూరీకి తీసుకునే ముద్దని 2 రేకులుగా తీసుకోవాలండి. ఎక్కువ పిండి లేకుండా అలా తీసుకోవాలి. ఇంకా చిన్నవి కూడా కొందరు చేస్తూ ఉంటారు, నేను కొంచెం పెద్దవే చేశాను. ఈ చేసుకున్న ఉండల్ని మనము ఒక గుడ్డ కప్పి పెట్టుకోవాలి. ఎందుకంటే అవి ఆరిపోకూడదు, ఆరిపోతే రేకు బాగా రాదు. అందుకని ఒక గుడ్డ కప్పి పెట్టేసుకొని అలాగే మిగిలిన గుడ్డ మీద 2 నీళ్లు చిలకరించి పెట్టుకోవాలి. ఈ చెమ్మగుడ్డ ఎందుకంటే మనము పిండి అద్దుకొని రేకు రుద్దుకుంటాం కదా, రుద్దినప్పుడు ఆ పిండి అంటుకొని ఉంటుంది. అంటుకున్న పిండి మనము కజ్జికాయలు చేసేటప్పుడు సరిగ్గా అతకదు. అందుకని ఆ చెమ్మ గుడ్డకు తుడిచేసినామనుకో చక్కగా అతుకుతుంది. ఇంకొకటి ఏమంటే అదే పిండి అలాగే ఉండి మనం నూనెలో వేసినప్పుడు ఆ నూనె మాడిపోతుంది. కాబట్టి ఆ చెమ్మగుడ్డ ముందర పెట్టుకొని దాని మీద ఈ రేకుని అట్లా తుడిచేసుకోవాలి. తుడిచేసుకోవడం వల్ల ఆ పైనుండే పిండి అంతా పోతుంది. దీన్ని నీట్గా అతికించుకోవాలి. అతికించుకోవడం కూడా ఒక కళ, ప్రాక్టీస్ చేయాలి. వెంటనే అయితే రాదు. చూడండి, లోపల ఉండే కజ్జాయం రేకు కతుక్కుంటే అది అతకదు. అందువల్ల బొట్నే లడ్డు పెట్టుకుంటూ అతికించుకోవాలి. దీన్ని కజ్జికాయ అల్లకం అంటారు. ఈ కజ్జికాయ అల్లకం ప్రతి కజ్జికాయకి నేను ఒకప్పుడు అల్లుతూ ఉన్నానండి. ఇది చాలా లేట్ ప్రాసెస్. ఈ విధంగా అల్లుకోవాలి. అల్లితే చాలా ఎవరన్నా ఒకరు రుద్దుతా అంటే మనం అతికిస్తూ ఉంటే అల్లుకొని టైం తొందరగా అయిపోతుంది. లేకుంటే మనమే రుద్దుకొని మనమే అల్లి అన్నీ చేయాలంటే లేట్ ప్రాసెస్ అండి, లేటుగా అవుతుంది. ఇది చూడండి, ఇంకో రకం కూడా అల్లకం చూపిస్తాను. ఈ విధంగా పై పిండికి తగలకుండా ఒక బొట్నే లడ్డు పెట్టుకుంటా
అతికించుకోవాలన్నమాట. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదండి. ఏ విద్య అయినా కూడా కష్టం కాదు, అభ్యాసంతో వస్తుంది. ఏదైనా ప్రాక్టీస్ 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 చేసే కొద్దీ ఏవైనా వస్తుంది, ఇబ్బంది లేదు. చూడండి, ఈ విధంగా అతికిచ్చేసుకున్నాం. ఇంకో రకం కూడా మీకు చూపిస్తాను చూడండి. 2-3 రకాలుగా అతికిచ్చేసుకోవచ్చు. నేను ఒకప్పుడు ఈ విధంగానే అతికించుకుంటా, అంటే ఇప్పుడు అతికియనండి, ఇది అల్లనండి, అల్లకుండా ఊరికే అతికిచ్చి పెట్టేసుకుంటానన్నమాట, అంతే. ఈ విధంగా మనము ఒకేసారి ఒక 20-30 కజ్జికాయలు తయారు చేసి పెట్టేసుకోవాలి. తర్వాతనే కాల్చుకోవాలి. ఇది కజ్జికాయలు ఆరినా ఇబ్బంది లేదండి, తొందరగా ఏగుతుంది, ఇబ్బంది లేదు. బండలు పెట్టి నూనె వేసి కాగిన తర్వాత ఇలా కజ్జికాయలు వేసేస్తూ ఉండాలి. ఈ కజ్జికాయలు వేయడంలోగా కాల్చడం చాలా ఈజీ అండి. కజ్జికాయలు తొందరగా ఏగిపోతాయి. నెంబర్ 2 ఏమంటే ఎక్కువగా నూనె పీల్చదు, తొందరగా అయిపోతుంది. ఈ కజ్జికాయలో పని అంతా మనము ఆ కజ్జాయం నింపి కజ్జికాయలు అల్లడమే పని ఎక్కువ. అదే నచ్చు తొందరగా తెమలదు. ఈలోగా మీరు ఒక పని చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావట్లేదు, ఇంకా 200 చిల్లరే ఉన్నారు. అలాగే ఒక లైక్ ఇచ్చేసేయండి, పనిలో పని అయిపోతుంది. మీ పని అయ్యేలోగా ఇక్కడ నా పని కూడా అయిపోతుంది. ఈ విధంగా కాల్ చేసుకోవాలి, అంతే. 2 ఉన్నారంటే చాలా తొందరగా పని అయిపోతుంది. ఒకరు రుద్దుతా అంటే ఒకరు అతికిచ్చేసుకోవచ్చు. అన్నీ కాల్చినాక ఏం చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇది మేము ప్రతి పండగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, ఇంటికి ఆడపిల్లలు వచ్చినా, ఇంటికి ఆడపిల్లలకు సారే చీర ఎత్తుకపోయేటప్పుడు కూడా ఈ విధంగా ఎక్కువగా కజ్జికాయలే చేసుకొని పోతుంటామండి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేలోగా కాల్చి తీసేయాలి. కజ్జికాయలు తయారు. బాగుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.